క్రెడిట్ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు, క్రెడిబిలిటీ ఎవరికి ఉందో కూడా తెలుసు అంటూ ఖచ్చితంగా పబ్లిక్ అయితే తెలుసు ఎవరి క్రెడిబిలిటీ ఉంది, ఎవరి క్రెడిబిలిటీ లేదన్నటువంటి. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అంటూ జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం మరో 12 రోజుల్లో నెల ముగింపు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు. మెగా డిఎస్సీ టీచర్ పోస్టు బట్టి ఇప్పుడు మళ్ళీ డిఎస్సీ జారీ చేసేద్దాం. వైసీపీఎంలో పట్టించుకొని జగన్. జాబ్ క్యాలెండర్ హామీ పైన డిఎస్సీ పైన మడమ తిప్పేసి వైసీపీ నేత. ప్రస్తుత సర్కార్ పైన నిరుద్యోగుల ఆశలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కనీసం ఈ వార్త రాసే ముందు సంస్కారం అనేది చచ్చిందో లేదో అర్థం కాదు. నీచాతి నీచ పత్రికలు 2014-19 మధ్యన ఒక్క డిఎస్సీ అన్న పూర్తయిందా? అప్పుడు ఏమైనా ఉద్యోగాలు రిక్రూట్ చేసిందా ప్రభుత్వం? అరే జగన్ వచ్చిన తర్వాత డిఎస్సి ఫెయిల్ అయ్యాడు, కానిస్టేబుల్ ఫెయిల్ అయ్యాడు, చివరిలో నోటిఫికేషన్ ఇచ్చాడు. అదే ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేసింది, కాస్త మిగతా పోస్టులు కూడా పెట్టి. అది అభినందించడం తప్పులేదు. బట్ 14-19లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని దాన్ని వదిలేసి 19-24లో ఈ 2 పూర్తి చేయలేదు అన్నదే పెట్టుకొచ్చారు. మరి 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి కదా. సచివాలయ ఉద్యోగాలు కావచ్చు, తర్వాత మెడికల్ హాస్పిటళ్లలో ఉద్యోగాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాల ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ అవి అసలు ప్రస్తావించరు. 2 లక్షల ఉద్యోగాలు భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో ఇచ్చింది ఈ రోజు వరకు ఎప్పుడూ లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఏడాదిలో ఇచ్చినటువంటి అంత పెద్ద రికార్డుని అస్సలు కనబడనీయకుండా పచ్చి బూతులతో, పచ్చి అబద్ధాలతో డైవర్ట్ చేయడం అన్నటువంటిది ఈ నీచాతి నీచ పత్రికకి అలవాటు. లేకపోతే పట్టుదల